అమ్మయ్య మా చెట్టుకి ఇప్పుడు ఒక జాంకాయ కాసింది. వదిలేరా, ఇంకా జాంకాయ ఉంది కానీ అది ఇంకా పండలా. అది నాన్న పండ్ల కొమ్మిరిగిపోద్దేమో. అబ్బా కూతుళ్ళు ఆర్గానిక్. మొన్న స్వీట్ ఉందా బాగా? నాకు కొంచెం పెట్టవా ప్లీజ్, నాకు కొంచెం పెట్టవా. రియోగా బయటకు పోబాకలేదు. భలే ఉంది నా పిల్ల పండింది. మరియు గడికి పెట్టింది. తినువే, ఒక్క జాంకాయకి ఏముంది, నువ్వు తిను. మేము తిన్నాం మొన్న 2 జాంకాయలు తిన్నాం తెలుసు మేము. పాపకి ఇచ్చేద్దాం లేరా పాప, మనం తిన్నాం మొన్న 2 జాంకాయలు తిన్నాం మొన్న అసలు మనం. పిజ్జా హట్కి వచ్చాం మేము. కడుపు నొప్పి వస్తుందని తెలిసిన పిజ్జా తినడానికి వచ్చినా నేను. దీనికి చీజ్ పడదనమాట, అందుకని భయపడుతుంది. కానీ ఏదో ఈరోజుకి పిజ్జా క్రేవింగ్ వచ్చింది. చాలా డేస్ నుంచి ఉంది, బట్ వద్దు 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 అనుకుంటూనే ఆపాను. బట్ ఇవాళ నాకు క్రేవింగ్ ఎక్కువైపోయింది. సో తినడానికి వస్తాను. యాక్చువల్ వీఆర్ ఇన్ డైట్ అనమాట, అందుకని. అంటే డైట్ అని కూడా కాదు నా బాగా, నేను డైట్లో ఉన్నా. రీసెంట్ టైమ్స్ నేను ఎంత తింటున్నా సేమ్ వెయిట్లో ఉంటున్నా. దట్స్ మై లక్ యాక్చువల్లీ వీఆర్ ఇన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అవును, అందువల్ల లైక్ ఐ మీన్ అట్టు పెట్టి ఏసీకి పెట్టి సో ఇట్లా వెయిట్ సేమ్ వెయిట్లో ఉంటుండే. ఐ వాజ్ లైక్ ఇంకా క్రేవింగ్ వచ్చేస్తుంది నాకు తినాలి అని. కానీ గత 2 డేస్గా ఐ వాజ్ లైక్ ఫుల్ స్టమక్ పెయిన్ వస్తుంది అని. 2 డేస్గా నాకు ఫుల్ ఫీవర్గా ఉంది. సో లైక్ స్టమక్ ఫీవర్ అంటించాను అనమాట. నాకు ఫీవర్ ఉండేది కదా, నా నెత్తి ఒకటి అంటించాను. ఫీవర్ వచ్చింది. ఏదో మన బాటిల్లో ఉంది, జంబో బాటిల్ లాగా. కానీ ఇది 1 లీటర్ బాటిల్. క్యూట్ ఉంది కదా, చాలా క్యూట్ ఉంది బాటిల్. పిజ్జా తిన్నాను రోజు. ఇంకా వీళ్ళు ఇక్కడ ఏదో తెగడక చెప్పెట్టారు. వాడేద్దాం, అన్నీ వాడేద్దాం, అంతే వాడేయడమే.